హలో! నవీన్ ఎస్ఐ గారండి? అవునండి. నమస్తే అండి. నా పేరు వెంకటేష్ గౌడ్. నేను యూనుస్ బ్యూరో మాట్లాడుతున్నా. చెప్పండి. మా రిపోర్టర్ వస్తే ఏందండి మీరంతా అసభ్యంగా మాట్లాడుతున్నారు. కెమెరా లోపలికి తీసుకురావద్దని మాట్లాడుతున్నారు సార్. మరి కెమెరా లోపలికి తీసుకురావడానికి పర్మిషన్ లేదా? పోలీస్ మేము స్టేషన్‌లో అసభ్యంగా ఏం మాట్లాడలేదు. ఎవరితోని హ్మ్. అసభ్యంగా ఏం మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు. మరి కెమెరా లోపలికి తీసుకురావడానికి అర్థమైందా? పర్మిషన్ లేదా సార్? మీరు కొత్త కొత్త కెమెరా చట్టం తీసుకొచ్చిండ్రు. ఎవరబ్బా మీరు అడిగిన అంతే. ఆ! లైట్ బయటికి అడగడము పోరబ్బాయి తప్ప అది ఏం ఇది అని మీరు అడగొద్దా? అసభ్యంగా గట్లా మాట్లాడొద్దు కదా సార్. ఏం మాట్లాడలేము అంటున్నా. జర కళ్ళకి కనిపించేటట్టు మాట్లాడండి సార్. ఏం మాట్లాడలే అండి అంటున్నా. మీరు ఆ! ఆయన మాట విని నాకు సార్ ఫోన్ మీరు మీ చేయకండి. పోలీస్ స్టేషన్‌లో అర్థమైందా? ఏమైనా కొత్త చట్టం తెచ్చుకుర్రా? కెమెరా తేవద్దని నేను పోలీస్ ఏమంటున్నా స్టేషన్‌లకు? ఆయన మాట విని నాకు ఫోన్ చేయకండి మీరు. కాదు అర్థమైందా? మీరు వచ్చింది కొత్త నా మాట చట్టం విని ఏమైనా ఫస్ట్. మీ తెచ్చుకుర్రా బ్యూరో అంటున్నా? అయితే మీరు ఇష్టం మాట్లాడతారా? ఆయన చెప్పింది విని. కాదు మీరు కొత్త వచ్చిన చట్టం విషయం ఏమైనా ఏందో తెచ్చిర్రా కనుక్కోండి పోలీస్ ఫస్ట్. స్టేషన్‌లో కెమెరా తేవద్దని? వచ్చిన విషయం నేను కనుక్కొని అంటున్నా ఫస్ట్. మీరు కనుక్కొనే అనుకున్న నాతోనే మాట్లాడుతున్నా మాట్లాడండి. క్లారిటీగా. ఏదో ఆయన కనుక్కొనే చెప్పిందని చెప్పేసి మాట్లాడుతున్నా నాకు మీరు ఫోన్ చేసి జాగ్రత్తగా మాట్లాడడం కాదు. మాట్లాడండి. మా ఆయన రిపోర్టర్ చెప్తే వస్తే ఆయన జాగ్రత్తగా చెప్పిందే మాట్లాడండి. వింటరా? మీరు ఆయన దుర్భాషలు చెప్పిందే ఆడటం వింటరా? ఏందండి? ఆయన చెప్పిందే వింటరా అంటున్నా. చెప్పేది వినుడు కాదు మీరు దుర్భాషలు ఆయన నేను విన్నా. చెప్పిందే వింటరా అంటున్నా. మీరు మాట్లాడేది నేను విన్నా. ఆయన చెప్పిందే వింటరా అంటున్నా. మీరు మాట్లాడింది విన్నా. మీరు బేగి అని వింటే మాట్లాడాల్సిన అవసరం ఉంది తీసుకుంటాండి. మీకు. మరి ఏం మాట్లాడండి మీరు చూడండి. వినండి. గవర్నమెంట్ సరిగా ఉద్యోగస్తులు. వినండి. కాదు సార్ మీ సరిగా గవర్నమెంట్ వినండి. ఉద్యోగస్తులు మీరు ఎట్లా మాట్లాడాలో సరిగా వినండి మర్యాదగా అంటున్నా మీరు. మాట్లాడండి. సరిగా వినండి మీరు. చెప్పండి. నాతో నాకు పెద్ద గొంతు పరిశ్రమ మాత్రం ఏం కాదు. ఏం కాదు మరి. అర్థమైందా? ఏం కాదండి. ఆ, మీరు మరి కూడా వచ్చిన బాధితురాలు మా బాధితురాలతో పోలీస్ మాట్లాడాలి. స్టేషన్‌లో లేకుంటే మీ కెమెరా వాళ్ళతో తేవద్దంటే కూడా ఏం మాట్లాడాలా? కాదు. కెమెరా ఏంది? తేవద్దంటే కూడా ఏం కాదు. అర్థమైందా? కెమెరా తేవద్దని చెప్పలేను. ఎవరబ్బా కెమెరా తీసుకొచ్చి మీరు ఎవరిని అడిగినా. ఆ! ఆ, మీరు అది. జాగ్రత్తగా మాట్లాడాలి సార్. ఇంకోసారి మా మీరు రిపోర్టర్లు జాగ్రత్తగా మీరు కూడా వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చెప్తున్నా. ఫస్ట్ ఎందుకంటే ప్రాపర్ మీ రిపోర్ట్ మీ ఇవ్వాలి. విషయంలో మీ ఎస్పీ గారిని కలవాల్సి వస్తుంది. 2 సార్లు 3 సార్లు కలవండి. మా దృష్టికి వచ్చింది. మీరు కలవండి ఇట్లా అంటున్నా. అసభ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అరే కలవండి. మీరు కలిసేదానికి నాకు చెప్పే మీరు అవసరం లేదు ఎవరండి? కదా. నీ అధికారం నాకు ఉన్నంత వరకు చెప్పే అవసరం లేదు. ఉపయోగించండి. నాకెందుకు మీ చెప్తున్నారు? అధికారం ఎంత ఉందో అంత ఉపయోగించండి. నాకెందుకు చెప్తున్నారు అంటున్నా. మా అధికారం కెమెరా ఎంతనో మాకు తెలుసు. మీరు చెప్పే అవసరం లేదు. ఇది పబ్లిక్ ఫోన్ ఇది. మీరు ఇది చెప్పే పబ్లిక్ అవసరం ఫోన్ లేదు. ఇది. నేను కాల్ చేసింది. మీ మాకు పర్సనల్ నెంబర్ చెప్పే చేయలేదు నేను. అవసరం లేదు అంటున్నా. మా అధికారం ఏందో మాకు తెలుసు. మా డ్యూటీ తెలుసు. తెలిసినప్పుడు బేగి అని ఆయన మాట్లాడాల్సిన మీరు అవసరం చెప్పి నీకేం మీకు రైట్ ఉంది? కొత్తగా చెప్పే అవసరం లేదు. ఓకేనా? రైట్ ఏముంది నీకు? మీరు చెప్పే అవసరం లేదు అంటున్నా. నీకేముంది అంటున్నా బేయడానికి? మీరు చెప్పే అవసరం లేదు. మాకు నేర్పించే అవసరం లేదు. బరాబర్ అడుగుతామండి. మీరు చెప్పించే అవసరం లేదు. బరాబర్ అడుగుతామండి. మేము మీరు బరాబర్ చెప్తున్నాం. మా అడ్డదిడ్డంగా మా మాట్లాడితే అధికారం మాకు బరాబర్ తెలుసు. అడుగుతాం. ఆర్గ్యుమెంట్ మీరు పబ్లిక్ అనవసరంగా కోసం అర్థమైందా? పనిచేస్తారు. గొంతు మేము పబ్లిక్ కోసం పాటించుకోకండి. పనిచేస్తాం. మర్యాద ఇవ్వాలి.